కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు 50 దినముల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ. తేదీ అక్టోబర్ 10, 2024 గురువారం. సమయం ఉదయం 10 గంటలకు. ఆత్మీయ జీవితంలో ఫలింపు లేనివారై ఉన్నారా? దురాత్మ చీకటి శక్తులచే పీడింపబడుచున్నారా? కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుతున్నారా? అనేక వ్యసనాల చేత బంధింపబడి ఉన్నారా? వివాహాలు జరుగక, గర్భఫలం అందక, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక, పోరాటాలతో సతమతమవుతున్నారా? అనారోగ్యంతో, దీర్ఘకాలిక సమస్యలతో బాధింపబడుచున్నారా? అయితే రండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ టి రాజు, సిస్టర్ శిరీష గార్లు శక్తివంతమైన స్తుతి ఆరాధనలు నడిపించి ప్రవచనాత్మక దైవ వర్తమానం అందించి మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. స్థలం కల్వరీ క్రాస్ చర్చ్, ఆపోజిట్ గణేష్ టౌన్షిప్, ఇల్లెందు మెయిన్ రోడ్, బల్లేపల్లి, ఖమ్మం. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్లారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్లారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు ఉదయకాలం మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. చదువుకున్నాం కదా, దేవుడు తాను ఏర్పరచుకొనినటువంటి వారు దీవారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం. మరి అనేక దినములుగా దేవుని యొక్క సముఖంలో, దినములు అంటే మనం రక్షణ పొందిన మొదలుకొని సంవత్సరాలు అయిన వారు ఉన్నారు. రెండోదిగా ఈ మధ్య కాలంలోనే ప్రభువుని అంగీకరిస్తున్న వారుగా ఉన్నవారు ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖంలో మనకున్న అవసరతలు, అక్కర్ల కొరకు మనము ఆయా సందర్భములలో ఆయా విషయాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆత్మీయ సంగతులు, మరి రక్షణ, మారు మనసు, కుటుంబ వ్యక్తుల యొక్క మార్పు కొరకు, మరి దేవునిలో మన కుటుంబాలు రక్షణ ఆనందంతో కొనసాగాలని బిడ్డలందరి కోసం ప్రార్థించుకుంటూ మనం దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉంటాం. అంతేకాక భౌతిక సంబంధమైనటువంటి దీవెనల సైతము దేవుడు మనకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేసి ఉన్నారు కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకుతున్నప్పుడు అన్నీ ఇచ్చే దేవుడు. వాటి నిమిత్తం కూడా దేవుని యొక్క సముఖంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ప్రార్థిస్తూ ఉన్న మనం అటు ఆత్మ సంబంధంగాను ఇటు భౌతిక సంబంధంగా, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల కోసం మరి ఎక్కువగా మనం పట్టుదల కలిగి దేవుని సముఖంలో ప్రార్థించి అటు కార్యాలను స్వతంత్రించుకోవాలి. భౌతిక సంబంధమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని మనకి అనుమతించబడకపోయినప్పటికీ దానివల్ల నష్టము మన ఆత్మీయ జీవితాలకు ఏమీ లేదు. కానీ దేవుని బిడ్డలారా, దేని నిమిత్తం మనం ప్రార్థించిన ఏది ఏమైనప్పటికీ ప్రార్థిస్తూ ఉన్నటువంటి మన మనవులను దేవుడు ఆలకించే దేవుడు. అందుకునే అంటున్నాడు, దీవారాత్రములు ఆయన కోసం మొరపెట్టుకునే వారిని ఆయన జ్ఞాపకం చేసుకోడా? ఆయన వారికి న్యాయము తీర్చడా అంటూ వెంటనే ప్రభు చెప్తూ ఉన్నాడు, త్వరగా వారికి న్యాయము తీర్చును, త్వరగా వారికి సమాధానమిచ్చును, త్వరగా వారితో ప్రభు మాట్లాడును, త్వరగా ఆయన తన దర్శనమును వారికి అనుగ్రహించును, త్వరగా పడి ఉన్న బంధకాల నుండి తన ప్రజలు ఆయన విడిపించును. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి. ఇన్ని రోజుల వరకు దేని విషయమే ప్రభు సముఖంలో అడుగుతున్నావో ఇంకెక్కువగా అడగటం, నువ్వు ప్రార్థించటం, ఇంకెక్కువగా దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండటం, విశ్వాసము చూపటం, ఇంకెక్కువగా దేవుని సమీపించి ఆరాధించి వాక్యం చదివి ధ్యానించి, అంతేకాకుండా దేవుని సన్నిధిలో మరి త్వరపడి ఆశతో పరిగెత్తుకొని వచ్చి దీవారాత్రములు నీవు ఆయన వెతకటం ద్వారా నిశ్చయంగా మరి ముఖ్యంగా నీ జీవితంలో అద్భుతమైన ఆత్మ సంబంధమైన విడుదలను, భౌతికమైన విడుదలను కూడా ప్రభుత్వాల్లో దయచేయబోతున్నాడు. నమ్మి నిరీక్షించి నువ్వు ప్రార్థన చేయి. నీ మనవులు అవి వ్యర్థంగా పోవట్లేదు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక సమయం ఆసన్నమైనది. నీకు గొప్ప విడుదలను దయచేయబోతున్నాడు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దేనిని బట్టి ప్రభు
సముఖంలో కన్నీరు విడిచావో నీ కన్నీరంతటికీ సమాధానాన్ని ప్రభు దయచేయబోతున్నాడు. నీ దుఃఖ దినములను ప్రభు సమాప్తం చేయబోతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోనండి. ప్రతి మనవిని ఆలకించి మనకు గొప్ప సమాధానం ఇచ్చేవాడు, మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి యేసయ్య, మనల్ని ప్రేమించినటువంటి యేసయ్య. కాబట్టి దివారాత్రం మొరపెడుతున్నావా, ఉపవసించి మొరపెడుతున్నావా, ప్రార్థిస్తూ ఉన్నారా, కన్నీరు కారుస్తూ ఉన్నారా? నిశ్చయంగా ఇక నువ్వు సమాధానం మీరు చూడబోతున్నారు. మీకోసమే ఆయన దీర్ఘశాంతముతో వేచి ఉన్నాడు. త్వరగా మీకు న్యాయం తీర్చబోతున్నాడు. ఈ ఉదయకాలం త్వరగా మీకు న్యాయము తీర్చుదును. ఇది దేవుడు మనకిస్తున్న వాగ్దానం. నీ జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ ఇక విడుదల, నెమ్మది, న్యాయం, గొప్ప సమాధానం కార్యములు ప్రభు చేయబోతుండగా ఇక అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి భవిద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. నజరేయుడైన యేసు నామంలో ప్రభా ఈ ఉదయకాలము తండ్రి, దీవారాత్రములు ప్రభా నీ వేర్పరుచుకున్న నీ ప్రజలు నీ సముఖంలో మొరపెడుతుండగా వారికి న్యాయము తీర్చవా, త్వరగా ప్రభా వారికి న్యాయం తీర్చదవు అని ప్రభా నీ లేఖనము ఈ దినం వాగ్దానం ఇచ్చినారు. నిశ్చయంగా ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి. ఎవరెవరు ఏ యొక్క ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, కుటుంబాల రక్షణ కొరకు, మారు మనసు కొరకు, తగిన ఫలములు ఫలించుట కొరకు, ఆత్మీయంగా ఇంకను ఎదుగుదల కొరకు, అభివృద్ధి పరచబడుట కొరకు, నీ పరిచర్య నిమిత్తం నీ పనిలో నిలబడుట కొరకు ఆశతో ప్రభా కనిపెడుతున్నారు. అటు బిడ్డలందరికీ త్వరగా ప్రభా నీ సమాధానం దొరకాల, దయచేయబడాలా, న్యాయం తీర్చబడాలా. యేసు నామంలో ఆయా రీతులుగా తండ్రి వారు నీలో స్థిరపరచబడదురుగాక. ఇంకా భౌతిక సంబంధంగా ఎవరు ప్రభా అడుగుతున్నారో అక్కర్లు, అవసరతలు, ఆత్మ సంబంధంగా తండ్రి వారి అక్కర్లు తీర్చండి, రక్షణలో స్థిరపరచండి. ఇంకా నువ్వు భౌతికంగా ప్రభా గర్భఫల విషయం, నిరుద్యోగ విషయమే ప్రభా, చేసిన ఉద్యోగ ప్రయత్నాల సఫలత విషయమే ప్రభా, వివాహము కాని స్థితి నుండి తండ్రి, చాతబడి అంధకార చీకటి శక్తుల చేత పీడించబడుతున్న ప్రజలు, నానా విధమైన రోగముల చేతనైనా సఫర్ అవుతున్న బిడ్డలు ప్రభా, స్వస్థత కొరకు, విడుదల కొరకు కనిపెడుతున్న బిడ్డలు, దీవెన కొరకు, అభివృద్ధి కొరకు కనిపెడుతున్న బిడ్డలందరి జీవితంలో యేసు నామములో త్వరగా నీ కార్యం ఇక జరుగును గాక. నీవిచ్చిన వాగ్దానం ప్రకారం త్వరగా తండ్రి అయ్యా నువ్వు న్యాయం తీర్చి, విడుదలిచ్చి, అయ్యా స్థిరపరిచి, అభివృద్ధిలోనికి నడిపించి నీ బిడ్డల పక్షాన్ని మీరు కార్యం చేసే దేవుడు అని వారికి ఒక స్థిరమైన విశ్వాసం కలిగించమని, కనిపెడుతుండగా విడుదల వారందరూ పొందుకుందురుగాక. అద్భుత కార్యం మీరు చేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ కోర్టు కేసులు, భూతగాథలు, ప్రతి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కొట్టివేయబడాలి, సమాధానంతో బిడ్డలు నింపబడాలి. ప్రతి కుటుంబంలో నాయనా నీ రాజ్యం కట్టబడాలి. మారు మనసు, రక్షణ, ఆనందం బిడ్డలకు దయచే. ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి. వారికి వాగ్దానం యేసునామములో నెరవేరును గాక. ఇది మొదలుకొని సంవత్సరం, నూతన సంవత్సరంలో వారు పెట్టబోతున్నటువంటి మొరలన్నిటికీ గొప్ప సమాధానం యేసునామములో కలుగును గాక. ఆశీర్వదించమని, దయా కిరీటం వారికి ధరింపచేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, 2024 ఆగస్టు 22వ తారీఖు నుండి ఖమ్మం పట్టణం బల్లెపల్లి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో 50 దినములు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించడం జరిగింది. మరి ప్రతి వారం కూడా అత్యంత బలమైన వర్తమానము ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ బలమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. రోగులను స్వస్థపరచడం, బలహీనులను బాగు చేయటం, గర్భఫలం విషయమే ప్రభు కార్యం జరిగిస్తూ మరి ఆత్మీయంగా బలపరుస్తూ దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రజలకు విడుదల అనుగ్రహిస్తూ ఆయన కృపతో ప్రారంభించబడినటువంటి ఉపవాస దినములు మరి చివరి వారంలోనికి మనం అడుగు పెట్టడం జరిగింది. గురువారం రోజున అక్టోబర్ 10వ తారీఖు ఉదయకాలం 10 గంటలకు మరి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్లో ఈ 50 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఉదయకాలం జరగబోతూ ఉంది. ప్రేమతో దైవ సేవకులంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉండగా కుటుంబాలతో రండి. దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి, దీవించి, బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు 50 దినముల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ. తేదీ అక్టోబర్ 10, 2024 గురువారం. సమయం ఉదయం 10 గంటలకు. ఆత్మీయ జీవితంలో ఫలింపు లేని వారై ఉన్నారా? దురాత్మ చీకటి శక్తులచే పీడింపబడుచున్నారా? కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుతున్నారా? అనేక వ్యసనాల చేత బంధింపబడి ఉన్నారా? వివాహాలు జరుగక, గర్భఫలం అందక, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక పోరాటాలతో సతమతమవుతున్నారా? అనారోగ్యంతో, దీర్ఘకాలిక సమస్యలతో బాధింపబడుచున్నారా? అయితే రండి, పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ టి రాజు, సిస్టర్ శిరీష గారు శక్తివంతమైన స్తుతి ఆరాధనలు నడిపించి ప్రవచనాత్మక దైవ వర్తమానం అందించి మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. స్థలం కల్వరి క్రాస్ చర్చ్, ఆపోజిట్ గణేష్ టౌన్షిప్, ఇల్లెందు మెయిన్ రోడ్, బల్లేపల్లి, ఖమ్మం.